అందరూ కూడా ఈ లోకంలో రకరకాలుగా ఆత్మ సంబంధమైన భక్తిని కలిగి ఉన్నారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాడికి ఆత్మ సంబంధమైన ఆలోచన ఉండదు. కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, ఆ పొగరబోతుకి దేవుడు అంటే భయమే ఉండదు. వాళ్ళు ఏమి కూడా దేని గురించి కూడా చింతించరు. తినాలి, తాగాలి, జీవించాలి అన్నట్లుగా ఒక మూర్ఖమైన దున్నపోతు బ్రతుకు లాంటి బ్రతుకుతారే తప్ప ఒక ఆత్మ సంబంధమైన చింతన వారికి ఉండదన్నమాట. కానీ ప్రతి మనిషి కూడా వారు ఆలోచించాలి, నా జీవితం తర్వాత ఏమిటి, నా యొక్క బ్రతుకు తర్వాత ఏమిటి, నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ఒక గ్రహింపును కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క యవనస్తుడు అదే గ్రహింపును కలిగి ఆయన ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవమునకు నేను వారసున్న వాళ్ళంటే నేనేం చెయ్యాలి అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆలోచన కదా. మన ఆస్తులను భద్రం చేసుకుంటాం, మనం